సమాధానం, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఎవరికి కావాలట అవి? ప్రభువుకి. ఏంటివి అవి? గాడిద పిల్ల. ఆ గాడిద పిల్ల అది నిజంగా గాడిద పిల్లే కాదు, కానీ దాని భావార్థం ఏంటంటే ఆ గాడిదలు మనమే, ఆ గాడిద పిల్లలు మన పిల్లలే. ఆ గాడిదలు మనమే, ఆ గాడిద పిల్లలు మన పిల్లలే. మనము మన పిల్లలు ప్రభువునకు కావలసి ఉన్నది. దేవునికి మనము మన పిల్లలు కావలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారు వెళ్ళి కట్టబడిన వాటిని విప్పుతున్నారు. అవి కట్టబడ్డాయి. నిజంగా ఒకప్పుడు నీవు నీ పిల్లలు పాపము చేత కట్టబడిన వారు. మీరు పాపము చేత కట్టబడిన బ్రతుకులు మనవి. అవునంటారా కాదంటారా? నిజంగా సాతానుడు మనల్ని కట్టేశాడు పాపము చేత కట్టబడినటువంటి నిన్ను నన్ను ప్రభు తన కనికరము చేత తన దాసులను పంపించి తన వాక్యాన్ని ప్రకటించి తన మాటలు అందించి తన గురించినటువంటి వార్తను తెలియపరిచి ఆ పాపం అనే బంధకాల్లో నుంచి, ఆ కట్లలో నుంచి విప్పి తన దగ్గరికి నడిపించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు కావలసి ఉన్నవి ప్రభువుకవి? ప్రభువుకి ఎందుకు కావలసి ఉన్నవి ఆ గాడిద పిల్లనంటే వాటి మీద ఆయన కూర్చోవలసి ఉన్నది. మరొక మాట చెప్పాలంటే అవి ప్రభువుని మోయవలసి ఉన్నవి. ఆ గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభువారిని మోయవలసి ఉన్నది. మోయాలి యేసు ప్రభువారిని. అవి మనల్ని ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకొని కట్టబడినటువంటి మనల్ని పాపము చేత, పాప బంధకాల చేత, లోకంలో రకరకాల నీచమైన కార్యకలాపాల చేత బంధింపబడినటువంటి మన జీవితాలను ఆయన ఎందుకు విప్పి తన దగ్గరికి తీసుకొని వచ్చాడు, తన దగ్గరికి నడిపించుకున్నాడనంటే ఆయనను మనము మోయవలసి ఉన్నది.